గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాలయాపన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గౌడ్ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అభ్యర్థి చల్లా వంశచంద్రెడ్డి పాల్గొన్నారు. ఒకప్పుడు మేడిగడ్డ తన మానస పుత్రిక అన్న కేసీఆర్ నేడు బొందలగడ్డ అంటున్నారని, మేడిగడ్డ ముసుగులో లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సోదరుడిగా ఆ సమస్యను బిడ్డగా పరిష్కారం చేసే దాని లోపల ముందుంటారే మనం పని చేస్తా ఉన్నాం. అంతేకాదు ఒక గౌడ బిడ్డ కాదు, ఒక బలహీన వర్గాల బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా ఒక కార్యకర్తగా, మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, మీకే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సమన్వయం చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్న జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం మారాలి, ఇది నియంత్రిత ప్రభుత్వం. ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేయాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని ప్రగతి భవన్ వేదిక నుండి ఎక్కడికక్కడికి నియంతృత్వ పేరు మీద ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజాస్వామ్యం లేకుండా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్చితులు వైకుంఠం చూపించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయని, వారి గురించి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ నేత వంశచంద్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాకు జీవనాధారమైన కృష్ణా జలాలను ఆంధ్ర పాలకులు తరలించకపోతుంటే చూస్తూ కూర్చున్న అసమర్థ దత్తమ్మ మాజీ మంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు జూపల్లి కృష్ణారావు. అదేవిధంగా స్థానిక శాసనసభ్య అభ్యర్థి వంశీచందన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి